వాకింగ్ ఇంకా స్టెప్ కౌంట్ మనం చెక్ చేసుకోవడం ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఇంపార్టెంటో 3 మేజర్ పాయింట్స్లో చెప్తాను. వాకింగ్ జనరల్గా క్యాలరీస్ని బర్న్ చేస్తుంది, మన బాడీని యాక్టివ్గా ఉంచుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఫ్యాట్ని రెడ్యూస్ చేసి మన బాడీని షేప్లో ఉంచుతుంది. వాకింగ్ చేస్తే స్టెమినా ఇంప్రూవ్ అయ్యి లెగ్ మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది, ఇంకా జాయింట్స్ని ఫ్లెక్సిబుల్గా ఉంచి మన బాడీ మూమెంట్ని బెటర్ చేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే వాకింగ్ మన బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి హార్ట్ హెల్త్ని స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే వాకింగ్ ఒక 30 to 40 మినిట్స్ చేస్తే కనుక మన హెల్త్ చాలా బాగుంటుంది. ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో నాకు అర్థమైంది. వెల్కమ్ టు డే 28 ఆఫ్ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ నా డే మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతూ మొదలుపెట్టా. 9 AM నా ఫస్ట్ మీల్ ఓట్స్ అండ్ వే ప్రోటీన్, 11 AM నా సెకండ్ మీల్ పనీర్ అండ్ సమ్ వెజీస్. రాకీతో కొంచెం టైం స్పెండ్ చేసి 1 PM జిమ్కి వెళ్ళా. ఇవాళ చెస్ట్ ఇంకా ఆర్మ్స్ని ట్రైన్ చేసా. చెస్ట్ కోసం కేబుల్ క్రాస్ ఓవర్ 7 sets, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 4 sets, ఇంక్లైన్ కేబుల్ ఫ్లై 4 sets, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ 4 sets, ఇంక్లైన్ కేబుల్ ప్రెస్ 4 sets, లో టు హై కేబుల్ క్రాస్ ఓవర్ 4 sets, ఇంకా ఫైనల్గా డిప్స్ ఒక 4 sets చేసి ఆర్మ్స్ కోసం డ్యూయల్ కేబుల్ హై కర్ల్ 4 sets, రోప్ పుష్ డౌన్ 4 sets, రోప్ హ్యామర్ కర్ల్ 4 sets, డంబుల్ కిక్ బ్యాక్ 4 sets చేసి నా వర్కౌట్ని ఎండ్ చేశా. వర్కౌట్ తర్వాత ఒక 50 minutes ట్రెడ్మిల్ వాక్ చేశా. 5 PM నా థర్డ్ మీల్ తీసుకున్నా, రైస్, పనీర్ అండ్ వెజీస్. గ్రాసరీస్ రీస్టాక్ చేయడానికి వాకింగ్ చేసి ఫైనల్గా నా 10,000 స్టెప్స్ టార్గెట్ని పూర్తి చేశా. 9 PM నా లాస్ట్ మీల్ తీసుకొని నా డేని ఇలా ఎండ్ చేశా. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ బాయ్.